ఖమ్మం పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారు. మేడారంలో హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. ఇప్పటికే మంత్రులు ఉన్నతాధికారులందరూ కూడా మేడారంలోని హరిత హోటల్కు చేరుకున్నారు. హరిత హోటల్లో కాసేపట్లో కొద్దిసేపు మేడారం హరిత హోటల్లో క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా హైదరాబాద్లో కాకుండా హైదరాబాద్ బయట జరుగుతున్న క్యాబినెట్ సమావేశం ఇది. మేడారం జాతర త్వరలో జరగబోతున్న సందర్భంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం క్యాబినెట్ను మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కీలక యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా చేరుకొనున్నారు. ఖమ్మం నుండి బయలుదేరారు. కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు. ఇక్కడ కీలకమైన అంశాలపై చర్చ జరగని అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఒక ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ప్రాథమికంగా కసరత్తు చేశారు. కుంభమేళా అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి వాటన్నిటిని గురించి దేవాదాయ శాఖ పరిశీలించింది. వాటిపైన ఒక ప్రణాళికలు రూపొందించారు. వాటికైతే ఇప్పటి నుంచే ఒక శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పుష్కరాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేడారంలో జరగబోతున్నటువంటి జాతరను దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఆధ్యాత్మిక, మరొక వైపు గిరిజన అభివృద్ధి రెండింటినీ సమానంగా ఒక కీలకమైన నిర్ణయాలు ఇక్కడ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ విషయంలో కూడా ఏం చేయాలనే ఒక అంశంపై కూడా ఒక కీలకమైన చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి దేవాదులకు సంబంధించిన వాటి ఆమోదాలు, అదేవిధంగా పొట్లపూర్కు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకు ఆమోదం అటు ఇంకా కీలకమైన అంశాలు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అంటే మేడారంలో జరపాలి అని ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంటే కేవలం హైదరాబాద్లో రాజధానికే పరిమితం కాదు, గిరిజన ప్రాంతాల్లో గూడాల్లో కూడా ఒక ఉంటుంది, అక్కడికి ప్రజల వద్దకి వెళ్తుందని ఒక సంకేతం ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు కొద్దిసేపట్లో రానున్నారు. రేపు కూడా ఉండబోతున్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ఇక్కడే అంటే ఇటీవల సుమారు 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి పనులకు సంబంధించి వాటి పూర్తి అయ్యాయి కాబట్టి వాటన్నిటి కూడా పరిశీలించనున్నారు. దాని తర్వాత మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటిని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇక్కడే మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఈరోజు రాత్రి బస చేయనున్నారు. మళ్ళీ రేపు ఉదయం ఇటీవల పునరుద్ధరించినటువంటి అమ్మవార్ల గద్దెలు అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా దావోస్ అక్కడి నుంచే హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. మొత్తం మీద ఒక తొలిసారిగా ఇక్కడ క్యాబినెట్ సమావేశం హైదరాబాద్ బయట ముఖ్యంగా ఒక గిరిజన ప్రాంతాల్లో ఒక మహిళా శక్తికి ప్రతీకగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మేడారంలో ఈ కార్యక్రమాన్ని క్యాబినెట్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కొద్దిసేపట్లో ఆ సమావేశం ప్రారంభం కాబోతుంది.